డిసెంబర్ మాసంలో 2025 సంవత్సరంలో తులారాశి వారికి ఎంత శక్తి రిలీజ్ అవుతుందంటే అంత శక్తి రిలీజ్ అవుతుందండి. ఒక్కసారి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు ఒక్క 2 నిమిషాలు వినండి. వీలైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి మీకు. ఫస్ట్ ఏంటంటే డిసెంబర్ మాసంలో డిసెంబర్ 17వ తారీఖున ధనుసు రాశిలోకి సూర్యుడు సంక్రమణ చేస్తున్నాడు. అది ధనుర్మాసాలు మొదలైపోయాయి. ధనుర్మాసోత్సవం అంటారు. అక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి. ఇక తులారాశి వారికి విజయకేతనం ఎగరవేసే రోజు 17వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మంచి అద్భుతమైనటువంటి యోగంలో ఉన్నారు. చూడండి, ధనుర్మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. తర్వాత డిసెంబర్ 19వ తారీఖున అమావాస్య. అది ఏ అమావాస్య? శుక్ర అమావాస్య. దీని ఎక్కువగా ప్రీతికరమైన ఎవరికి ఇదంటే లక్ష్మీదేవి, మహావిష్ణువుకి. ఇది అయిపోయిందా? ఇక్కడ అమావాస్య, ఇంత చక్కటి అమావాస్య ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో ఇది లాస్ట్ చివరి అమావాస్య. అది లక్ష్మీదేవి అనుగ్రహం. కట్టలు తెంచుకుంటారు మీరు డబ్బును సంపాదించడంలో. అద్భుతంగా తులారాశి వారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు ప్రసాదించబోతున్నాడు మహావిష్ణువు. డిసెంబర్ 20వ తారీఖున పుష్యమాసం మొదలైనది. పుష్యమాసానికి అధిపతి ఎవరండి? పరమశివుడు అనుకోవచ్చు, అదేవిధంగా శనీశ్వరుడు అనుకోవచ్చు. శనీశ్వరుడే పుష్యమాసానికి అధిపతి, శనీశ్వరుడే. కానీ పరమశివుని అనుగ్రహం అనేది ఎక్కువగా కలుగుతుంది పుష్యమాసంలో. అదేవిధంగా డిసెంబర్ 28వ తారీఖున గురువు స్థానచలనం చేస్తున్నాడు. ఎక్కడి నుండి అండి? కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుడు మిథున రాశిలోకి సవ్య దిశలోకి వెళ్ళిపోతున్నాడు. ఇది చాలండి, ఐదు రాశులకు గురుబలం పెరిగిపోతుంది. దానిలో వృషభ రాశి, కుంభరాశి, ధనస్సు, తుల, సింహ, మొత్తం ఈ 5 రాశులకు గురుబలం పెరగబోతుంది. తర్వాత డిసెంబర్ 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి. ఇక చూడండి, అసలు మామూలుగా లేదండి. వైకుంఠ ఏకాదశి స్వామివారిని మహావిష్ణువును ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవడం. పుష్యమాసం 1 అదృష్టం. అదేవిధంగా శుక్రవారం అమావాస్య, శుక్ర అమావాస్య రావడం. తర్వాత ఈ యొక్క ధనుర్మాసోత్సవాలు ప్రారంభమవ్వడం. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి సంవత్సరంలో ఈ డిసెంబర్ మాసం చాలా అద్భుతం. ఈ టైంలో కనుక మనం 2026 జనవరి 10వ తారీఖున పుష్యమాసంలో శని హోమం జరిపించుకోండి. మీ తలరాతలు మారిపోతాయి. ముఖ్యంగా తులారాశి వారండి 100% 12 రాశుల వారు జరిపించుకోవాల్సిందే. ఎక్సలెంట్ అండి. తులారాశి వారికి ఎంత అద్భుతం అంటే చాలా అద్భుతం అండి. శని హోమం జరిపించుకోవడం ద్వారా మీకు జరిగేటువంటి లాభాలు ఎన్నో ఉన్నాయి. మీ పేరు గోత్రనామాలు పంపించండి. ఇక్కడ మిస్ అయితే శని మళ్ళీ 30 సంవత్సరాల దాకా అన్లాక్ అయిపోతాడు. ఇంకెవ్వరి మాట వినడు, భగవంతుడు చెప్పినా వినడు. ఎందుకంటే తను వినే పరిధి ఏంటంటే కుంభరాశిలో ఉన్నప్పుడే వింటాడు, మనకు అనుగ్రహం ఇస్తాడు. మళ్ళీ 30 సంవత్సరాల దాకా మన గేట్ పాస్ ఇస్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఇబ్బంది లేకుండా మిమ్మల్ని సాగనంపుతూనే ఉంటాడు. శని అనుగ్రహం అనేది పొందుతారు. ఖచ్చితంగా మీ పేరు గోత్రనామాలు పంపించండి. శని హోమం జరిపించి శనికి మీ పేరు మీద జరిపిన వీడియో పంపిస్తాను. శని